ఈ జీవితం ఇప్పుడు తన చేతుల్లో ఉండదు, తనకైన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎలా అంటే తనకు నచ్చిన విషయాలను కూడా వాళ్ళ కోసం వదులుకునే అంత, తనకు నచ్చని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే అంత, తను మోయలేనంత బరువును కూడా మోసే అంత. టెన్షన్ అవుతుంది నాకు. నీకన్నా ఎక్కువ మార్కులు నాకే ఎత్తైతే టెన్షన్ పడకు. వచ్చినాయి రిజల్ట్ వచ్చినాయా? ఎంత వచ్చినాయి ఇంత చూపి? నాకంటే నీకే ఎక్కువ వచ్చినాయి. నేను అడిగితే మంచిగా చదవలే, తక్కువ ఏంటివి మార్కులు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? చదవలేదు కానీ రాసుడు మంచిగా రాసిండే. అమ్మ దొంగదానా, నాకు తెలియకుండా దొంగ మార్కులు కొట్టేసినావు కదా. ఎట్లయితేందే మన ఇద్దరికైతే మంచి మార్కులే వచ్చినాయి. ఎట్లనైనా మనం జాబ్ కొట్టానే. ఖచ్చితంగా కొట్టాలి, లేకపోతే అందరు మనల్ని అందరి లెక్కనే ఉంటారు. అవునే, నీ ముచ్చట మా ఇంట్లో చెప్పాను. మా పోదాం, ముచ్చట మా అమ్మకి చెప్తే మస్తు ముచ్చిపోతుంది. ఎట్లేదత్తమ్మా, ఇంటికే పోతాన్నా. ఇంటికి ఎప్పుడైనా పోవచ్చు కానీ అత్తగారింటికి పోవడం ఎప్పుడే. నువ్వు పిల్లగాన్ని ఎంకలాడకరా అత్త, ఇప్పుడంటే ఇప్పుడే చేసుకుని పోతా. నీ కొడుకుని చేసుకుందామంటే ఇంకా చిన్న పిల్లగాడైనా. నా కొడుకు లేకపోతే ఇంకా లేరా పిల్ల? నువ్వు 100 మందిని అయినా తీసుకొస్తా. 100 మంది ఏమొద్దు కానీ ఒక్కరిని తీసుకురా. ఇప్పుడైతే నేను మా ఇంటికి పోతాన్నా. నిజంగానే పెళ్లి చేసుకుంటానవా? నేను చెప్పలే మరి. పెళ్ళి ఎక్కడిదే, ఫస్ట్ నేను జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ కావాలి, మొత్తానికైతే నా కాళ్ళ మీద నేను నిలబడాలనే. ఆ తర్వాత చూద్దాం పెళ్లి సంగతి. మరి ఆమెతో గట్లనవేంది? అంత గట్ల అంటే నీకు ఇట్లనే అంటేనే. అమ్మాయిలు అంటే అందరు చిన్న చిన్న చూస్తారులే. చదువు తర్వాత పెళ్లి, పెళ్లి తర్వాత పిల్లలు, ఇదేనా మన జీవితం? మనం అందరి లెక్క కాదా నిరూపియాలనే. అంటే ఏదో ఒకటి సాధించాలి, అప్పుడే మనకు మర్యాద గౌరవం ఉంటాయి. ఇప్పటికి కూడా ఆడోళ్ళను వంటింటికే మహారాణులు లెక్క చూస్తారే కొందరు, కానీ మేమట్లా కాదు. అవకాశం అంతే వంటింటికే కాదు దేశానికే మహారాణులం అవుతామని చెప్పాలే మనం. అట్లా చెప్పాలంటే మనం గుర్తుంటే నమ్మరే. మనం ఏదో ఒకటి సాధిస్తేనే నమ్ముతారే. మనం సాధించటం దగ్గరనే ఉందే. ఆడదంటే పెళ్ళమే కాదే, నలుగురు స్థలం కొట్టే స్థాయికి ఎదుగుతుందని మనమే ఉదాహరణ కావాలి. అయిదంగా మీ ఇల్లు వచ్చిందే, పోయి చెప్పు మీ అమ్మకి ఇట్లా. సరే చెప్తే కానీ నువ్వు టైం వేస్ట్ చేయకే. సరేనే. అక్క వచ్చిందే. వచ్చినావా బిడ్డ? నీకోసమే చూస్తున్నాం మేము. బాబాయి నీకేదో ముచ్చట చెప్తానన్నాడే. ఆగో, నేను కూడా మీకు ముచ్చట చెప్తామని వచ్చిందే. నీ ముచ్చట తర్వాత కానీ బాబాయ్ చెప్పేది వినే మొదలు. చిట్టి బాగున్నావా? నీకు పెళ్లి సంబంధం చూడరా? మంచి సంబంధం, అతను వేసుకుంటే మంచిగా బాగుపడుతుంది బిడ్డ. ఏమంటావు చెప్పు. నువ్వు చూసినాక అర్థం అంటదా బాబాయ్ అక్క? ఇంత మంచి సంబంధం పోతే దొరుకుతుందా? చేసుకుంటది, చేసుకోకుంటే ఏం చేస్తుంది ఇంకా? మనకు మనం మాట్లాడుకుంటారు కానీ చిట్టే సపరేట్లే కదా.
చేసుకోను బాబాయ్. ఎందుకు చేసుకోవే? ఆగు వదిలే, నువ్వు ఆగు, నేను మాట్లాడతా కదా. ఏందిరా చిట్టి, ఏమైంది? ఎందుకు అద్దంటున్నావు? ఎవరైనా లవ్ చేసినావా? అదేం లేదు బాబాయ్. మరి ఇదేం రోగమే? చేసుకోక ఇంత మంచి సంబంధం పోతే దొరుకుద్దా? తొందరపడి పనులు చేసుకుంటాం కావచ్చు కానీ తొందరపడి పెళ్లి చేసుకోం కదా అమ్మ. అట్లా చేసుకున్న పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి తప్ప ఎల్లకాలం నిలబడాయి. ఇట్లా చేసుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ పెటాకులు అయిపోయినాయి. మేము అన్ని ఆనాలు తీసేసి చేసుకున్నామా? చూసుకోగా. అది కాదమ్మా నేను అనేది. నేను మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా. నీకు జాబ్ ఎందుకు అక్క? చక్కగా పెళ్లి చేసుకోక. ఎందుకు చేయద్దు ఆడలు జాబు? మీ మొబైల్లో చేయాలా? మాకు కూడా కొన్ని గోల్స్ ఉంటాయిరా, వాటిని తొక్కేయద్దు. అమ్మాయిని ఇంకా కూడా చీప్గా చూడకూడరా. అదేమో అట్లా అనుకుంటా పోతుంది. ఇప్పుడు ఏం చేసుడయ్యా? ఏది వదిలే, చిట్టేమో జాబులు గిబులు అంటుంది, గవర్న మనకెందుకు? ఇది మంచి సంబంధం, పోతే రాదు. నా పత్ర మీద వాళ్ళను 10-15 రోజులు ఆపుతా. ఎట్లా చేసి చిట్టులో మీరు అమ్మా, ఇక్కడ ఒక బుక్ పెట్టలే కదా, కనిపించలేదు అని పెద్ద దినం తీసుకురా. ఏందమ్మా నేనేం చెప్పి వింటలేవు? మేము చెప్పినే అన్నీ నువ్వు వింటున్నావు కానీ నువ్వు చెప్పినే మేము వింటాం. అరే తమ్ముడు, నా బుక్ ఇట్లా నువ్వు తీసుకున్నావారా? ఇటు నేను చదువుకోవాలి. నీ బుక్ నేనెందుకు తీసుకుంటా అక్క? నువ్వే చదువుకుంటావు, నీకే తెలియాలి. పెళ్లి చేసుకొని చక్కగా బతికే అంటే నౌకరి చేస్తుందట. నౌకరి చదువు అది ఇది అని మాట్లాడుతుంది. చెప్పు తీరుడు ఎక్కడిది? 20 ఏళ్ళ బిడ్డను చేసిన నేను చెప్పు తినబోతుంది. ఎవరు చెప్పు తింటే? మీ అమ్మ సంబరపడ్డదా? సంబరం కాదే, బాధపడ్డది. బాధపడ్డదా? ఎందుకే? నాకన్నా ఎక్కువ నచ్చినాయి కానీ మార్కులు. అందుకే అది బాధపడ్డదే. నేను చదువుకొని జాబులు చేసి వాళ్ళకి ఇష్టం లేదట, నన్ను పెళ్లి చేసుకోమంటారు. పెళ్లి చేసుకోమంటారా? మరి జాబ్ చేయాలి, నీ కళ్ళ మీద నువ్వు నిలబడాలనుకున్నావు గానీ గవ్వన్న వాళ్ళకి ఎందుకే? ఆడపిల్ల పుట్టినప్పుడు బాధపడాలి, పెళ్లి చేసినాక సంబరపడాలి. గవ్వే కదా వాళ్ళకి తెలిసినాయి. అమ్మాయి మనసేంది, ఏం కావాలనుకుంటాంది, ఏం చేయాలనుకుంటాంది, అవన్నీ వాళ్ళకి అవసరం లేదే. వాళ్ళకున్న బరువు దించుకోవాలి, అది ఒక్కటే ఆలోచిస్తారు. మరలను బాధ పెట్టుడు ఎందుకే? చేసుకుంటా కాదా? చేసుకో అన్నా. నా లైఫ్లో ఎన్ని కలలు కన్నా, ఏం చేయాలనుకున్నా అవన్నీ నీకు తెలియదానే? పెళ్లి చేసుకుంటే అవన్నీ చేయగలుగుతానానే? నువ్వు కూడా ఏంది వాళ్ళ దిక్కే మాట్లాడతావు? పొద్దుగాల వచ్చి మీ అమ్మ నాతో మాట్లాడిందే. ఓహో, అంటే మీరంతా ఒకటే మాట మీద ఉండి నన్ను ఒంటరిదాన్ని చేసిల్లా? ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నా తోడుంటావు అనుకున్నానే, కానీ మా వాళ్ళ లెక్క నువ్వు నన్ను వదిలేస్తావు అనుకోలేదే. చూద్దాం లాస్ట్కి ఏం జరుగుతుందో. సుప్రజ,
చిట్టమ్మ నువ్వెప్పుడు వచ్చినవే? ఇంతకుముందే వచ్చినా కానీ ఏమైంది, ఎందుకు డల్లు ఉన్నావు? పరిస్థితులన్నీ ఎప్పుడొక తీరు ఉండవు కదనే. ఎప్పుడు నవ్వుకుంటుంటే ఇది బతికెట్లయితుంది? సరే గాని నువ్వెట్లున్నవే? ఆమెకేందే పెళ్లి చేసుకొని భార్య భర్తలు బంగారం వాళ్ళు ఉంటారు. నీ తీరా అమ్మా ఇప్పుడు కూడా ఆ ముచ్చటేనా? మా దోస్తుతో కూడా మంచిగా మాట్లాడుకోనియవా? సుప్రజ వాళ్ళు కూడా ఏం తప్పు చెప్తలేరు కానీ ఎన్నడుకున్న పెళ్లి చేసుకోవాల్సిందే కదా, వాళ్ళ మాట ఇంటేందే. చిట్టమ్మా నువ్వు కూడా గట్లనే మాట్లాడతావేంది ఆల లెక్క? మేము మాట్లాడే దాంట్లో నిజం ఉన్నది కాబట్టి అందరూ మాదికే మాట్లాడతానులే. అమ్మాయి అన్నప్పుడు ఒక వయసు వచ్చినాక పెళ్లి చేసుకోవాలి. నువ్వు అనేది నేను తప్పు అంటలేనమ్మా. పెళ్లి చేసుకోనని కూడా అంటలేను. చేసుకుంటా కానీ తర్వాత చేసుకుంటా. తర్వాత అంటే ఏమే తర్వాత? మంచి సంబంధం వచ్చింది చేసుకోమంటే తర్వాత అంటావు. తర్వాత నా మనసుకు మంచిగా అనిపించినప్పుడు చేసుకుంటా కానీ మంచి సంబంధం దొరికిందని చేసుకుంటానా అమ్మ? నేను చేసుకునేది బొమ్మల పెళ్లి కాదమ్మా. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి చేస్తేనే కదా నేను హ్యాపీగా ఉండేది. గోల్స్ అంటే ఏమే గోల్స్? ఏమన్నంటే గోల్స్ అంటావు? ఇవి పెళ్లి చేసుకొని మంచిగా ఉంటలేదా? నీ దంటాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు మంచిగా ఉంటలేరా? అవునే చిట్టమ్మ ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నవానే? అసలు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నావే? గవర్నమెంట్ జాబ్ వచ్చినాక చేసుకోవాలనుకున్నానే. మరి ఇప్పుడు వచ్చిందానే? ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నవానే? భర్త కష్టపడి పని చేస్తా అంటే నువ్వు ఇంటికాడ ఉంటా అంటే తొందరపడి చేసుకునేవే. ఇప్పుడు ఏమొచ్చింది? అదే నువ్వు మంచి స్థాయికి పోయినాక చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా. అందుకేనే నేను జాబ్ కోసం చూస్తాన్నా. జాబ్ ఎక్కడిదే? జాబు అయితే జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటావా? లేకుంటే చేసుకోవా? ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా జాబును చూసే చేసుకున్నారా? మరి జాబు లేని వాళ్ళు అడక తింటాన్రా. పెళ్లి చేసుకొని చేతులు దులుపుకుందామంటే నువ్వేమో ఇక్కడనే ఉంటానని సత్యమేమే. చేతులు దులుపుకుందాం అనుకుంటా అంటే నేను మీకు అంత బరువైపోయినానమ్మా. కావాలి మరి పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇంటి మీద ఉంటే ఏ తల్లిదండ్రులకైనా బరువేనే. నీ వెనుక ఒక తమ్ముడు ఉన్నాడు. నీకైతేనే కదా వానికి చేసేది. అది మేమనేదాకా కాదు. నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు పెద్దమ్మ దానికి అట్లా అంటావు? మరి ఎన్నిసార్లు చెప్పానే పెళ్లి చేసుకోమంటే చేసుకోవాలి. కావాలి మరి పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇంటి మీద ఉంటే ఏ తల్లిదండ్రులకైనా బరువేనే. పెళ్లి చేసుకొని చేతులు దులుపుకుందామంటే నువ్వేమో ఇక్కడనే ఉంటానని సత్యమేమే. ఏమైనా కోడలా సంబంధం చూసినా చేసుకుంటావా? నన్ను నేనే దూరం చేసుకున్నా. ఇప్పుడు ఎంత దూరం వస్తుంది? అందరి పెళ్లి గురించి ఆలోచిస్తాలే, చేసుకున్న నా గురించి ఎవరు ఆలోచిస్తలేరు. అందుకే ఆడు ఉండబుద్ధి దాకా అచ్చడ కూర్చున్నా. అక్క నువ్వు వీడున్నావానే? నీకోసం ఊరంతా ఎత్తుకుతాను కాదే. పెళ్ళొద్దు అనుకొని ఏమన్నా చేసుకున్నావు కావచ్చు అనుకున్నాం బిడ్డ. నేనేం చేసుకుంటా అమ్మా? నేను అంత పిరికిదాన్ని కాదమ్మా. నేను అంత పిరికిదాన్ని అయితే నేను అనుకున్న కళ ఎట్లా నెరవేరుతుందమ్మా?
బరువు అనుకుంటున్నామన్న బాధ కన్నా అమ్మాయి నన్ను చులకనగా చూస్తున్నామన్న బాధ ఎక్కువ ఉన్నదమ్మా. అమ్మాయిలమైనంత మాత్రాన భవిష్యత్తు మీద ఆశలు ఉండయా? మంచిగా బతకాలన్న కోరికలు ఉండయా? మాకంటూ కుటుంబాన్ని మొయ్యాలన్న ఆలోచనలు ఉండయా అమ్మా? ఎందుకమ్మా పెళ్లి అని గంత సులకనగా చూస్తున్నావు? కష్టమైన పని ఇష్టంగానే చేసుకుంటా కానీ ఇష్టం లేని పెళ్లి కష్టంగా ఎట్లా చేసుకుంటా అమ్మా? నేను మంచి స్థాయిలో ఉంటే మీరు మంచిగున్నట్టే కదమ్మా. తమ్ముని పెళ్లికి నా పెళ్లికి లింక్ పెడతారేందమ్మా? ముందు మన పెళ్లి అయ్యి జాబ్ వచ్చినాక నేను చేసుకుంటా. కన్న కళలు నిజమైతే మీరు నన్ను సాదరు కాదమ్మా, నేనే మిమ్మల్ని సాత్తా. కాదు లేదు అంటారా? మీరు చూసిన సంబంధం బలవంతంగా నేను చేసుకుంటా అమ్మా. అమ్మ అక్క చెప్పేది కూడా నిజమేనే, దాన్ని మనమే ఆపుతాన్నమే. అదేమో ఇప్పుడిప్పుడే ఎదుగుదామని చూస్తాంది, మనమేమో 3 మూలతో కట్టేద్దామని చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఆడోళ్ళు వెలుగులోకి వస్తారమ్మా, వాళ్ళను చీకట్లో గుంజుదామని అనుకోవద్దమ్మా. మొదలైతే అక్కను చదువుకొని జాబ్ తెచ్చుకొని తర్వాత పెళ్లి గురించి ఆలోచించుదాం. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నువ్వు మంచిగుంటావు అనుకున్నా. నీకు ఇష్టం కానీ పెళ్లి చేస్తానని అనుకోలేదు బిడ్డ. నీకు నచ్చినట్టే జాబ్ చేసుకో, నువ్వు చేయమన్నప్పుడే చేస్తా పెళ్లి, సరేనా? ఇప్పటికైనా నన్ను మంచిగా అర్థం చేసుకున్నావమ్మా. నా లెక్కనే చాలా మంది అమ్మాయిలు ఏదో ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే గొప్ప స్థాయికి వస్తారు, ఏదైనా సాధిస్తారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ జోర్దార్ పోరాంగు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొట్టి గంట ఉంది, పొట్టి గంట కొడుతుంది. సరే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.